వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల. అధికారంలోకి వచ్చిన వెంటనే 4 నెలల్లో 13 లక్షల పట్టాలు మంజూరు చేస్తామని హామీ. నకిరేకల్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడం విచారకరం. ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్. బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు. మందు పాత్ర పేలి జవాన్లకు తీవ్ర గాయాలు. చెర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి మునుగోడుకి నీరందించాలి. చౌటుప్పల్లో పాదయాత్ర ప్రారంభించిన సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన అమరవీరులకు సలాం అని అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రలో ఎన్నో సమస్యలు చూశారని, పాదయాత్రలో పోడు భూముల సమస్యలను కళ్లారా చూశాడని తెలిపారు. పోడు భూములకు హక్కులు ఇవ్వకపోతే బతుకే లేదు అనుకున్నాడు. సీఎం అయ్యాక వెంటనే కోనేరు రంగారావు కమిటీ వేశాడు. వైఎస్ఆర్ 3.30 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడు. వైఎస్ఆర్ బతికి ఉంటే మిగిలిన 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చేవాడని షర్మిల గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణాంతరం అప్పుడున్న కాంగ్రెస్ తర్వాత కేసీఆర్ 1 ఎకరానికి పట్టా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తా అని మాట తప్పాడన్నారు. 9 ఏళ్లుగా కేసీఆర్ 1 ఎకరాకు పట్టా ఇవ్వలేదని, కేసీఆర్ ఒక చేతకాని ముఖ్యమంత్రి అని ఆమె దుయ్యపట్టారు. వైఎస్ఆర్ బిడ్డగా మాట ఇస్తున్నా తాము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 13 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు మేలుకోవాలి. మరి ముఖ్యంగా అడవి బిడ్డలు, గిరిజనులు మేలుకోవాలి. కేసీఆర్ గారు చేసిన ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు. బంగారు తెలంగాణ అని మాటిచ్చి బంగారు తెలంగాణ అయ్యింది అంటే కేసీఆర్ గారి కుటుంబానికి తప్పితే ఇంకా ఎవరికీ కాలేదు. అందుకే ప్రజలందరూ మేలుకోవాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్టీల పక్షాన నిలబడింది, నిలబడుతుంది. మళ్ళొక్కసారి వాగ్దానం చేస్తున్నాం. మీరు ఆశీర్వదించిన రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల ఇప్పటికే పోడు భూముల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. మొత్తం అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల పోడు భూమికి మేము హక్కు కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మాటిస్తుంది. అంతేకాదు ఎస్టీలకు, గిరిజనులకు, అడవి బిడ్డలకు చదువు సౌకర్యం లేదు, ఉద్యోగాలు లేవు, ఇల్లులు లేవు, కనీసం కరెంటు బాత్రూములు కూడా లేకుండా ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళందరికీ విద్య అయినా, వైద్యమైన, ప్రతి విధంగా ఉద్యోగాలకైనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా నిలబడుతుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 3,30,000 ఎకరాలకు హక్కు కల్పించాడు, మిగిలిన భూమి అంతటికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ హక్కు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో అగ్ని ప్రమాదం జరగడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ అన్నారు. ఆయన ఆసుపత్రిని సందర్శించి యుద్ధ ప్రతిపాదికన ఆపరేషన్ థియేటర్ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఏసీబీపీ మిషన్ ఆపరేషన్ పరికరాలు కాలిపోవడం బాధాకరమన్నారు. దాదాపు 2 లక్షల మంది నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన నకిరేకల్ ఏరియా ఆసుపత్రిపై ఇంత నిర్లక్ష్యమా అని మండిపడ్డారు. 30 పడకల నుంచి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతున్నా నేటికి కనీస సౌకర్యాలు లేవన్నారు. ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ఒకసారి కూడా ఆసుపత్రిని సందర్శించి రివ్యూ చేయకపోవడం బాధాకరమని దైదా రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఒక జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. బంగాపాల్ గ్రామం నుండి భద్రతా బలగాలు కుంభీంకు బయలుదేరాయి. దారిలోనే మందుపాత్ర పేలి కుడియం సీతారాం అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు వైద్యం కోసం హెలికాప్టర్లో రాయపూర్ తరలించారు. నెల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం కృష్ణానదిపై చేపట్టిన ఎస్ఎల్బీసీ దిండి లిఫ్టులో భాగంగా చల్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గానికి నీరందించాలని చౌటుప్పల్ మండల కేంద్రంలో సిపిఐ పాదయాత్ర ప్రారంభించింది. పాదయాత్రకు సంబంధించి సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ నుండి చండూరు వరకు 300 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ గవర్నర్లను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా 30% మంది శాసనసభ్యులు కూడా లేరన్నారు. అన్ని పార్టీలు ఐక్యంగా ఉంటే ఈ దేశంలో ఆ పార్టీని ఓడించడం సులభమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను సృష్టిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడానికి అన్ని ప్రతిపక్షాలు ఏకం కావాలని పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్థలాలు లేవు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సొంత ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు 5 లక్షలు ఇవ్వాలి. అట్లాగే దళిత బంద్ ఇవ్వాలి. ఇవాళ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నోటిఫికేషన్లు ఇస్తున్నారు, రద్దు అవుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఉద్యోగాలకు అన్ని కూడా భర్తీ చేయాలా. తర్వాత నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక చాలా బాగుంది, కానీ వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలి. అది మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం, అట్లాగే ఈ బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించే రాజకీయ కర్తవ్యం, ఈ రెండు ప్రధానమైన నినాదాలతో ఈ మునుగోడు నియోజకవర్గం ప్రతి గ్రామానికి సిపిఐ జాతా నిర్వహిస్తామని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం గారు నినాదంతో ఇంటింటికి సిపిఐ అనే కార్యక్రమాన్ని పిలిపించింది. ఆ రాజకీయ నినాదంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కూడా మరి ఈ ప్రచారం చేయాలనే కార్యక్రమాన్ని సిపిఐ రూపొందించ ప్రజాతంత్ర లౌకికవాదులందరూ కూడా ఈ పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని మీ ద్వారా ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చినారు. ప్రధానంగా ఈ మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు అందిస్తామని
మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు, 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు. ఇప్పటివరకు ఆ సాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటివరకు డిపిఆర్ లేదు. ఎక్కడి నుంచి ఈ నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తారో ఇప్పటికీ ఆ ప్రభుత్వానికి స్పష్టత లేదు. కొన్ని రిజర్వాయర్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు, కానీ ప్రధానంగా కృష్ణానది నుండి ఎక్కడి నుంచి నీళ్ళు రావాలనో ఆ స్పష్టత లేకపోవడం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం దానికి కూడా అడ్డుకట్ట వేస్తూ ఉంది. ఇవాళ జల వివాదాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మధ్య జల వివాదాలు సృష్టించి వాళ్ళ మనకు ఇబ్బంది కలిగే పరిస్థితి వాళ్ళ కేంద్రం అనుసరిస్తూ ఉంది. అందువల్ల కేంద్రం తక్షణమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతనో తేల్చవలసిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉందని, అది తేల్చాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో ట్రాన్స్జెండర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టౌన్ సిఐ మల్లేష్ ప్రారంభించారు. ట్రాన్స్జెండర్ల సంఘం అధ్యక్షురాలు సిరి ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నిర్మల్ టౌన్ సిఐ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం సంతోషకరమని, ట్రాన్స్జెండర్లు అయినప్పటికీ సేవాభావంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని సూచించారు. ట్రాన్స్జెండర్ సిరి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లమైన తాము ప్రజలమేనని, ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ చలివేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా శివాజీ చౌక్లో ఈ వేసవి దాహాన్ని పాఠశాలలకు తీర్చాలనే ఉద్దేశంతో ట్రాన్స్జెండర్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ సంఘటితంగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సమాజానికి వాళ్ళ వంతు సేవ చేయాలనే దృక్పథం ట్రాన్స్జెండర్లు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించదగిన విషయం. వాళ్ళ ఈ మంచి పనికి మనందరం ఎంకరేజ్ చేస్తూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు సిరి. నేను ఒక ట్రాన్స్జెండర్ని, మీలో ఒక వ్యక్తిని. నేను కూడా మనందరి కోసం చలివేంద్రం స్టార్ట్ చేసినాము. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీళ్లు తాగి మా అందరినీ ఆశీర్వదించాలి, మమ్మల్ని ఇంకా ముందుకు నడపాలి. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు సమాజం కోసం మేము బ్రతుకుతున్నప్పుడు సమాజం కోసం మేము మంచి పనులు చేయాలని మీరు కూడా ఆశీర్వదించండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు చాలా అండి. దయచేసి అందరూ ట్రాన్స్ని అర్థం చేసుకోండి. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాకం అందరినీ ఆశ్చర్యపరిచింది. 8వ తరగతి విద్యార్థుల చేత 7-8వ తరగతి విద్యార్థుల పేపర్లు మూల్యాంకనం చేయించిన ఘటన కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగు చూసింది. టీచర్లు వారి సొంత పనులు చేసుకుంటూ విద్యార్థుల చేత మూల్యాంకనం చేయిస్తున్నారు. 9వ తరగతి విద్యార్థులు బయోసైన్స్ జవాబు పత్రాలను 8వ తరగతి విద్యార్థుల చేత దిద్దించారు. ఈ విషయం గమనించిన ఓ విద్యార్థి తండ్రి నిలదీశాడు.
పర్యవేక్షణలో జరిగింది కనుక ఉన్నటువంటి అంశాలని పరిశీలించి దాన్ని ఉపాధ్యాయులు కూడా తెలియజేయడం జరిగింది. దీనిపైన మరి మీరేమో డిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఈ విషయాన్ని డిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే విధంగా పాఠశాల విధులను నిర్వహించడం జరుగుతుంది. అది వర్క్ లోడ్ ప్రభావంతో ఇమీడియట్లీ రిజల్ట్ వచ్చే నేపథ్యంలో కొంత వెరిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు తీసుకుని ఉన్నాయి. మీ పేరు రవి ప్రధాన ఉపాధ్యాయులు తీసుకుని బాపట్ల జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ దావత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాపట్ల ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ ఎస్పీ వకుల్ జిందాల్తో ముస్లిం మత పెద్దలు ముస్లిం మైనారిటీలతో కలిసి ప్రార్థనా నమాజు చేసి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్ష వల్ల ముస్లింలు త్యాగ గుణాలను దాన గుణాలను అలవర్చుకోవాలని మత సామరస్యం సోదరభావం కలిగి ఉండాలని బాపట్ల ఎమ్మెల్యే సందేశం ఇచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమం ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. आपस में मोहब्बत के साथ जिंदगी गुजारने वाले मिलने साहब और जितने भी पुलिस ऑफिसर और जितने भी यहाँ सब लोग मौजूद हैं, अल्लाह सबकी जो है పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారన్నారు. ఏపీలో మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని, ఆయన 100 సంవత్సరాలు రాజకీయాన్ని శాసించే వ్యక్తి అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు
జాతీయ రాజకీయాల్లో ఒక దిక్సూసగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఉండమాట వాస్తవం. అటువంటి ఈవేళ జాతీయ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారిను 73వ జన్మదిన వేడుక సందర్భంగా ఈ జన్మదిన వేడుకని కార్యకర్తలు ఈ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో కూడా ఏ మూలన కూడా అభిమానులందరూ కూడా జన్మదిన వేడుక సందర్భంగా మీకు ఆశీస్సులు అందించడం మీ యొక్క ఆరోగ్యాన్ని కానీ మీ రాజకీయ శక్తిని కానీ మీ యొక్క శక్తియుక్తులతో ఈ రాష్ట్ర ప్రజలను కాపాడమని ఒక ఆశీర్వాదంగా భావిస్తా ఉన్నాం. ఈనాడు ఈ రాజకీయాలు దిగ్గజంగా ఉన్నప్పటికి కూడా ఈనాడు చాలామంది భావించారు మీకు వృద్ధాప్యం వచ్చింది, మీ రాజకీయాలు సన్యాసం తీసుకోమని చెప్పి రాజకీయ పార్టీలు ఆఖరికి వేళ వైఎస్ఆర్ పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీలో ఉండే చాలామంది వ్యక్తులు ఈరోజు మాట్లాడిన రోజు ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నారు ఆయన శక్తి, ఆయన యుక్తి, ఆయన బలం వయసుతో సంబంధం లేదు. రాజకీయ దురంధుడుగా ఈ రాష్ట్రంలో కక్ష కారుణ్యాలతోటి మతతత్వ ధోరణిలో ఆ సంబంధం లేదు. రాజకీయ దురంధుడుగా ఈ రాష్ట్రంలో కక్ష కారుణ్యాలతోటి మతతత్వ ధోరణిలో ఆఖరికి పెనతండ్రిని కూడా రాజకీయానికి అడ్డొస్తే తన ఆధారాలు చూసినట్టయితే ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీ కాదు ఎదిరించగలిగే వ్యక్తి, చెడుని బహిరంగంగా చెప్పే ధోరణి కలిగిన వ్యక్తులు ఈ సమాజంలో అనేక మంది ఉద్భవించినప్పుడు కూడా ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క తీటి ఒక స్పష్టంగా నువ్వు ముద్దాయివని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది రుజువైంది. ఈరోజు శాసనసభ సాక్షిగా 2 కళ్ళు, 1 కన్ను నేను పొడుచుకుంటానని చెప్పావు, నా కన్ను నేను పొడుచుకుంటానని చెప్పావు. ఈరోజు సిబిఐ యొక్క సాక్ష్యాధారం అవినాష్ రెడ్డి కానీ మీ భార్య పిఏ కానీ అవినాష్ రెడ్డి పిఏ కానీ ముద్దాయిలుగా ఈరోజు సిబిఐ పేర్కొనడం ఇది మీ హత్య రాజకీయాలకి దిక్సూసి కాదా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో తల్లిని ఆదరించలేడు, చెల్లిని ఆదరించలేడు, భావన ఆదరించలేడు, కానీ ఈ రాష్ట్రాన్ని ఆదరించడని చెప్పడం అనేది సిగ్గుమాలిన విషయంగా ఈరోజు జన్మదిన వేడుకలదా మరి రాజకీయ నాయకుడి యొక్క పట్టుదల ఆ రోజే చెప్పారు. ఈరోజు నిజ నిర్ధారణ అవుతా ఉంది సిబిఐ ఆచరణతో విచారణతో. ఎటువంటి వ్యాఖ్యల సందర్భన అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అన్నమయ్య జిల్లా మదనపల్లె శాఖ ఫైర్ ఆఫీసర్ మహబూ సబాహన్ సూచించారు. మదనపల్లె పట్టణంలోని శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మదనపల్లి అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ ఉంటే ఇక్కడ ప్రెజర్ ఉన్నట్టు, అంటే వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు. ఆ తర్వాత మరీ ఇక్కడ రెడ్ వరకు వచ్చిందంటే ఎక్కువ ప్రెజర్ అయినట్టు. అది మనకు సంబంధం లేదు, వాళ్ళ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఫిల్ చేసినప్పుడు. మనకు ముఖ్యంగా ఇక్కడ ఉండకూడదు రెడ్ అని. ఒకవేళ మనం ఎప్పుడైనా కానీ పొరపాటున ఏదన్నా మనకు. అందరికీ నమస్కారము. మనకు ఫైర్ సర్వీస్ వీక్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు శ్రీనివాస హాస్పిటల్ ముందు సార్లు మణికంఠన్ సార్లు రిక్వెస్ట్ చేయడంతో సారు మనకు అంటే అవగాహన కల్పించాలని సార్ కోరడంతో ఈరోజు మనకు శ్రీనివాస హాస్పిటల్ నందు ఫైర్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు సారు వాళ్ళ సిబ్బంది అందరూ కానీ చాలా ఉత్సుకతతో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా మనం ఫైర్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళకు డెమాన్స్ట్రేషన్ చేసేసి తర్వాత మనకు హాస్పిటల్స్లో ఏ విధమైన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది, మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకు ఏదైనా గ్రీన్ అనుకుంటే ఇది ఉంటుంది కదా, ఈ సేఫ్టీ పిన్ అంటే ఈ సేఫ్టీ పిన్ లాగేసిన వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని ఊరికి మామూలు లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ మనం పట్టుకునేటప్పుడు ఇట్లాగైనా గట్టిగా పట్టుకోండి ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ కింద మాత్రమే పట్టుకోవాలి, అంటే మనం మోసేటప్పుడు ఇక్కడ తీసుకురావాలి. ఇది ఉందంటే ఓకే, లేదంటే సేఫ్టీ పిన్ ఉన్నాయి ఓకే. ఒకవేళ పొరపాటు సేఫ్టీ పిన్ తీసేసి ఇది కానీ తీసేసినప్పుడు ఏంటంటే దీన్ని వచ్చేసాం అనుకో పౌడర్ అంతా బయటకు వచ్చేస్తాం. వస్తాను సార్ గట్టే అంటే ప్రెజర్ అంతా వెళ్ళిపోతుంది.
చూడండి మనకు చూడండి ఇట్లా కోటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మనకు రైడ్ అవుతుంది వాళ్ళు మొత్తం తీసేసుకుంటే లోపలికి అంతా పోయినప్పుడు ఆటోమేటిక్ చెడిపోయే ఛాన్స్ ఉంది. అది పట్టుకోవాలి ఎక్కడైతే అంతే సింపులే. అక్కడైతే తిప్పుది వెళ్దాం సార్. నీకు ప్రెజర్ నీళ్ళు వస్తున్నప్పుడు నువ్వు దాన్ని పట్టుకోవాలంటే కాదు. ఎప్పుడైతే ఇట్లా పెట్టుకున్నావు దీని మీద కొద్దిగా ట్రిప్ వస్తుంది కాబట్టి ఇది కానీ మామూలుగా ఇట్లా పట్టుకోకూడదు. అంటే మామూలుగా ఒకసారి పట్టుకుంటా ఉంటాం. ఇట్లా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది కొద్దిగా ప్రెజర్ మనకు ఎంతసేపు ఉన్నాయని అప్పుడు మనం ఎప్పుడైతే కదా ఇది ఒక పొరపాటున లూజ్ జారింది అనుకో కూడుతుంది. అందుకనే మనం ఎంతసేపు ఉన్నాయని ప్రెజర్ అనేది ఇట్లా పైకి వస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లా పట్టుకున్నామనుకో దీన్ని మనము కొద్దిగా కంట్రోల్ చేసే ఛాన్స్. నీకు ఎంతసేపు పైకి వస్తున్నప్పుడు నువ్వు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇట్లయితే ఇట్లా పట్టుకునే అనుకో అది జారిపోయి మన ముఖానికి తగిలే ఛాన్స్. కాబట్టి ఎంతసేపు ఇప్పుడు మనకు అవసరం అయితే కదా సపోర్ట్ తీసుకున్నప్పుడు దీన్ని కొద్దిగా ఇట్లా పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది సింపుల్గా వస్తూ ఉంటుంది. అది పట్టుకునే వాళ్ళకి ఇబ్బంది ఎవరైనా ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ అట్లా చేసుకోవాలి. మొత్తం ఎప్పుడైనా కేసు ఇలాంటివి మాత్రం పట్టుకునేటప్పుడు ఇట్లా పట్టుకోవాలి. అంతే బాగా పట్టుకోవచ్చు. మనము పొరపాటున వదిలేసామని మనకు కింద చాలా ఫోర్స్ వస్తుంది కాబట్టి పడిపోతుంది. కాబట్టి మనం చేసాం అనుకోండి ఒకటే అనుకోండి ఇది ఈ పక్క నుంచి ఆపరేట్ చేసామంటే గాలి వచ్చింది కదా తర్వాత ఏమవుతుంది సింపుల్. అంటే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు ఏమైతుందంటే టైం వేస్ట్ అవుతుంది. అది కంట్రోల్ కాదు. అంటే మనం చేసే ఇంటెన్షన్ మంచిదే కానీ మనం చిన్న చిన్న తెలియకపోవడం వల్ల ఏమవుతుంది వేస్ట్. కాబట్టి కంపల్సరీ గాలి ఏ విధంగా తీస్తారని చూసుకోవాలి. అదే ఈ పక్క నుంచి ఆ పక్కన పోలేము ఇది పోగలుగుతాం అంతే కదా. పోయేస్తే అక్కడి నుంచి కానీ ఆపరేట్ చేసినట్టే అంత సింపుల్గా దాని మీద వచ్చే ఛాన్స్ అంతే కదా. అప్పుడు మనకి ఈజీగా కంట్రోల్ వచ్చి చాలా అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆపరేట్ చేసేటప్పుడు మనకు మీరే ఓపెన్ చేయాలి. ఏంటంటే మనకు ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి ఏం లేదు మనకు తెలియదు వరకు ఏమనుకుంటామంటే ఏదో మన తెలియని మనం ఆపరేట్ చేయలేము పైన చేయాలేము అన్నా అనుకుంటాం. ఏం లేదు సింపుల్. ఏంటంటే మనకు ఊరికే తిప్పేసాం అనుకుంటున్నాం. ఒకసారి ఏమైనా తెలియని వాళ్ళు తిప్పేస్తుంది కదా దానివల్ల పేరంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదా కొద్దిగా ఇంకా అనవసరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా సేఫ్టీ పెట్టేస్తాం. అంటే ఎవరైనా పొరపాటు పోతా లేక అట్లా తిప్పేసుకొని అట్లా తిప్పుతా అంటే లూజ్ అయ్యే ఛాన్స్. కాబట్టి సేఫ్టీ పెట్టేటప్పుడు ఇంకా సింపుల్గా సేఫ్టీ యూజ్ చేయాలి. మనకి ఇక్కడ ఓపెన్ అనేది డైరెక్ట్ ఉంటుంది కదా. కానీ మనం మామూలుగా అయితే ఒకసారి రాదు కాబట్టి ఒకవేళ కార్ల సందులో ఇట్లా పెట్టుకునేసి అట్లా మనం ఇది పట్టుకునేసి తిప్పేసి మళ్ళీ కావాలంటే తీయచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే టైట్ ఉంటుంది ఓపెన్ డైరెక్షన్ అట్లా అడుగుతున్నాం దానివల్ల డైరెక్షన్ ఉంటుంది. ఫోన్ చేసినా తొందరగానే వచ్చే ఛాన్స్. ఇప్పుడు కొద్దిగా అంగళ్ళు కానీ లేదంటే ఏమో దూరం అనుకోండి ఒకవేళ పవర్ కన్జంప్షన్ చేసినామంటే అక్కడ ఓవర్ హీట్ అంటే మ్యాక్సిమం మనకు. నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకల సందర్భంగా భీమారం సర్పంచ్ బడుగుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ముఠా వెంకన్న, వెంకటయ్య, నాగరాజు, సయ్యద్ ఫరీద్ కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల. అధికారంలోకి వచ్చిన వెంటనే 4 నెలల్లో 13 లక్షల పట్టాలు మంజూరు చేస్తామని హామీ.
నకిరేకల్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడం విచారకరం. ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్. బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు, మందు పాత్ర పేలి జవాన్లకు తీవ్ర గాయాలు. చెర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి మునుగోడుకి నీరందించాలి. చౌటుప్పల్లో పాదయాత్ర ప్రారంభించిన సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజితం.